నెల్లూరు నగరంలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో పొరుగువారి హక్కుల ఉద్యమ పోస్టర్ కరపత్రాలను జమాతే ఇస్లామీ హింద్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అమీరే ముఖామి సయ్యద్ నవీద్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉద్యమం కేవలం ఈ 10 రోజులకే పరిమితం కాకుండా శాశ్వతంగా సమాజం ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార ఉద్యమానికి స్థానిక సభ్యులైన మొహమ్మద్ హమీద్ను కన్వీనర్గా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ ఉద్యమానికి మెంటర్గా వ్యవహరిస్తున్న కేఎం అబ్దుల్ సుబాన్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న మానవ సంబంధాలు, ఏకాంత జీవితానికి అలవాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంపొందించుటకు జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుండి 30 వరకు పొరుగువారి హక్కుల ఉద్యమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్వర్ బేగ్, ఫిర్దోస్ ఖాన్, సిరాజుద్దీన్, ఇలియాస్ ఖాన్, సమీరుద్దీన్, మైనుద్దీన్, సాజిద్, ఆయేషా ఖాతున్, అస్మా నూరేన్, ఆమీరా, అఫ్రోజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా 10 రోజుల ఉద్యమం ఒకటి ప్రారంభించింది. ఆ ఉద్యమం ఏంటంటే పొరుగువారి హక్కులు. ప్రస్తుతం సమాజంలో ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కోల్పోవడం, ఒకరినొకరిని సరిగా పరిచయాలు లేకపోవడం, ఒకరినొకరిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగే నష్టాల్ని ప్రజల్లో దానికి అవగాహన కల్పించి, పురాతనమైన రోజుల్లో ఏ విధంగా అయితే ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి, ఏ విధంగా అయితే ఆదర్శవంతమైన పొరుగువారు, ఆదర్శవంతమైన సమాజం అన్న నినాదంతో ఈ యొక్క ఉద్యమాన్ని భారతదేశం మొత్తంలో ఈరోజు 10 రోజుల ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమం ఈరోజు 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నేను తెలిపాను. మేము ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా రకరకాల కార్యక్రమాలతో ముస్లిం సమాజంలో, అదేవిధంగా ఇతర సొసైటీలో కూడా మేమందరం కలిసి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, వారితో ఎలా మెలగాలి అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. టీ పార్టీలు నిర్వహిస్తాము. అదేవిధంగా మేము మస్జిద్లలో జుమా ఖుత్బాల గురించి వివరిస్తాము. పోస్టర్లతో, పాంప్లెట్లతో అవగాహన కల్పిస్తామని తెలియజేస్తున్నాము. పొరుగువారి హక్కులు అనేటువంటి ఈ ప్రచార ఉద్యమం 21/11/2005 నుంచి 29/11/2025 వరకు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచార ఉద్యమానికి తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాలకు నన్ను ఆర్గనైజర్గా నియమించడం జరిగింది. భారతదేశంలో సుదీర్ఘకాలంగా ఇరుగు పొరుగు వారితోటి సత్సంబంధాలు కలిగినటువంటి సభ్యత, సంస్కృతి మనకు అలవాటు. చిన్నాన్న, పెదనాన్న అని చెప్పి మతాలు వేరైనా, కులాలు వేరైనా గ్రామాలలో ఒక అత్యంత ఆప్యాయతమైనటువంటి ఒక వాతావరణం గతంలో ఉండేది. అప్పుడు ఒకరి నుంచి ఒకరికి సమాచారం చాలా ఈజీగా, చాలా తేలికగా ఒకరి సాంప్రదాయాలు, విశ్వాసాలు, మతాలు, కులాలు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యేవి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు వ్యక్తిగత జీవితము, అంతేకాకుండా స్కై స్కాపర్సు, వ్యక్తిగతమైనటువంటి పెద్ద పెద్ద బంగ్లాల్లో ఎవరి పాటి జీవితం వాళ్లకు, మరీ ప్రత్యేకించి ఈ సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు వచ్చేసిన తర్వాత ఎవరితో సంబంధం లేకుండా చివరికి ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా కూడా ఎవరి సెల్ ఫోన్ పట్టుకుని వాళ్ళే ఉన్నారు తప్ప పక్కన వాడు ఎవరు అనేటువంటి విషయాలు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితులు ఉన్నటువంటి నేటి కాలంలో ఆ పాతకాలపు ఆ సభ్యత, సంస్కృతి సమాజంలో ట్రాన్స్ఫర్ జరగాలి, ఒపీనియన్ ట్రాన్స్ఫర్ జరగాలి, ఒపీనియన్ ఎక్స్చేంజ్ జరగాలి. జరిగినప్పుడు మాత్రమే ఒకరి బాధలు, ఒకరి కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా ఒకరికొకరు అర్థమవుతుంది. భారతదేశం లాంటి బహువిధమైనటువంటి బహుళ సమాజం, బహుభాషా సమాజం, బహుమత సమాజం, బహుకుల సమాజంలో ఈ ఒకరి నుంచి మరొకరికి అభిప్రాయాల మార్పిడి జరగకపోతే లేనిపోని విద్వేషాలు, కొన్ని రాజకీయ శక్తులు ఆ విద్వేషాల ద్వారా అగాధాలు సృష్టించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పరస్పర పొరుగువారి యొక్క హక్కులు, ఇస్లాంలో ఈ హక్కులు కేవలం ఒక ఆదర్శం కాదు, ఒక విధి. ఏ విధంగా అయితే నమాజ్ విధియో అదేవిధంగా పొరుగువారి హక్కులు కూడా విధి. ఇక్కడ చాలా స్పష్టంగా 4వ సూరా నిసాలో 36వ వాక్యంలో తల్లిదండ్రుల పట్ల, అనాథల పట్ల,
పేదవారి పట్ల, మీకు తెలిసిన వారు పొరుగు, మీకు తెలియని వారు అంటే మీకు పరిచయం లేని పొరుగు వారి పట్ల కూడా మీకు హక్కులున్నాయి, అట్లాగే బాటసారుల పట్ల కూడా మీకు హక్కులున్నాయన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే దీన్ని చాలా స్పష్టం చేస్తూ, ఎవరి చేతి గుండా, ఎవరి నోటి గుండా తన పొరుగువారు సురక్షితం కారో అతను ముస్లిం కాడు, అతను విశ్వాసి కాడు అని చాలా స్పష్టంగా చెప్పారు. పొరుగువారి గురించి హక్కులు అనేకమైనటువంటి, వారితో సద్భావనతో మెలగడం, వారికి కూరలు ఇచ్చి పంపుకోవడం, వారి పిల్లలకు అవసరమైనటువంటి మనకంటే ఆర్థికంగా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవడం, వాళ్ళ చదువులకు ఆదుకోవడం, ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒకవేళ మీరు ఏదైనా తినుబండారాలు మీ పిల్లలకు తెస్తే మీ పక్కింటి వారికి కూడా ఆ తినుబండారాలు ఇవ్వండి. ఆ పక్కింటి వారు, ఇరుగువారు, పొరుగువారు, ముస్లిముల, ముస్లిమేతరుల, క్రైస్తవుల, యూదుల, హిందూ సోదరుల, వాళ్ళ కుల మతాలకు ఎలాంటి సంబంధం లేకుండా పొరుగువారి యొక్క హక్కులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చివరికి ప్రవక్త గారు జిబ్రయిల్ దూత, దైవదూత పొరుగువారిని తన ఆస్తిలో కూడా హక్కుదారులు చేస్తారేమో అనేటువంటి స్థాయిలో కూడా ఆలోచించారు. కాబట్టి జమాతే ఇస్లామీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతదేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య సద్భావనని, విద్వేషరహిత సమాజాన్ని, సంక్షేమాన్ని, శాంతిని స్థాపించడం కోసంగా పొరుగువారి హక్కులు ఇదేదో 10 రోజులు అయిపోయింది ఆ తర్వాత ఆపేస్తామని కాకుండా జీవితాంతం చేయవలసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక 10 రోజుల పాటు ఒక మోటివేషనల్గా, ఇన్స్పిరేషన్ లాగా ఓ 10 రోజుల కార్యక్రమాన్ని తమకు తాము పరిచయం చేసుకుంటూ, అట్లాగే మన సోదర దేశవాసులైనటువంటి సోదరులకు కూడా పొరుగువారి యొక్క హక్కుల్ని తెలియజేయడానికి ఎట్లయితే మన స్థానిక అధ్యక్షులు చెప్పారో టీ పార్టీల ద్వారా, ఇప్పుడు మా వీధిలో ఒక 40 మంది ఉంటే ఆ 40 మందికి నేను చిరు కానుకలు ఇవ్వడం, టీ పార్టీ ఏర్పాటు చేయడం, అల్పాహారం ఏర్పాటు చేయడం ద్వారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అట్లాగే మీ యొక్క ప్రేమని కూడా నేను కోరుకుంటున్నాను అని చెప్పి పరస్పరమైనటువంటి అభిప్రాయాల్ని ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని జమాతే ఇస్లామీ హింద్ జాతీయ స్థాయి వాళ్ళు మనకు ఈ ఉద్యమాన్ని ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలు మాట్లాడేవారు ఈ ఉద్యమంలో ఈ రోజు నుంచి పార్టిసిపేట్ చేస్తారు. ఈ రోజు నుంచి మొదలైంది, ఇది కొనసాగుతుంది. 30 రోజుల వరకు అనేటువంటిది సాధారణమైనటువంటి ఒక టైం బౌండ్ మాత్రమే, కానీ ఈ జీవిత విధానం మాత్రం శాశ్వతంగా కొనసాగుతుంది. తద్వారా ఈ దేశంలో శాంతి, శుభం, సంక్షేమం, ప్రేమ, సహృద్భావం, రాజ్యాంగంలో ఏ విలువలైతే మనం పెట్టుకున్నామో ఆ రాజ్యాంగపు విలువలన్నింటినీ కూడా సాధించడానికి ఈ ఉద్యమం ఖురాన్ యొక్క ఆదేశం ప్రకారం, మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత సందేశం ప్రకారంగా విజయవంతం కావాలని విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.